హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 12 ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా రివైజ్ చేయాలి ఫర్ రీనీట్ 2026 తెలుసుకుందాం. క్లాస్ 12 ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెయిన్గా మనకి కోర్ 4 చాప్టర్స్ ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ బయోమాలిక్యూల్స్. కోర్ చాప్టర్స్ అంటే అవి హాలో ఆల్కేన్స్, హాలోవెరిన్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ అమైన్స్. ఈ 4 చాప్టర్స్. ఈ 4 చాప్టర్స్ని చదివే పద్ధతి ఒకటే. ఓకే, అన్నీ ఒక ప్యాటర్న్లోనే చదవచ్చు. అందులో 2 రకాలుగా చదవచ్చు మళ్ళీ. సో మీకు టెస్ట్ వైజ్ కాకుండా మొత్తం క్లాస్ 12 ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా నేను రివైజ్ చేయాలంటే ఇదొక పద్ధతి. ఆ పద్ధతి ఏంటంటే, ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ చదవటం. వెల్ నోన్ నేమ్డ్ రియాక్షన్స్ ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ మెథడ్స్. ఎన్సీఆర్టీలో సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చదవండి. ప్రతి చాప్టర్లో చదివేసేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఆన్ నేమ్డ్ రియాక్షన్స్ అండ్ ఎన్సీఆర్టీ సబ్ హెడ్డింగ్ రియాక్షన్స్, then you can go for all reaction mechanisms, SN1, SN2. ఎక్కడైతే మెకానిజమ్స్ అన్నీ ఉన్నాయో ఎన్సీఆర్టీలో అవన్నీ చదవటం, అదొకటి. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ప్రతి చాప్టర్లో ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకేసారి ఒకే స్ట్రెచ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో అయిపోగొట్టేసేయచ్చు. ఎన్సీఆర్టీ పారాగ్రాఫ్సే, జస్ట్ ఎన్సీఆర్టీ పారాగ్రాఫ్సే ఒక 40 minutesలో ఒకేసారి ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని చాప్టర్స్ చదవడం వల్ల మీకు ఇంటర్లింకింగ్ క్లారిటీ వస్తుంది అనమాట, అదొకటి. నెక్స్ట్ ఐసోమెరిజం, ఐయుపిఏసి. ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ఐయుపిఏసి నేమ్స్, ఐసోమెరిజం అంతా చదవటం. సో అంటే మీకు అర్థమైంది కదా ఎలా చదవాలో. ఆర్గానిక్ కెమిస్ట్రీ 12th మొత్తం ఒకేసారి అయిపోగొట్టాలనుకుంటే ఇలా చేయొచ్చు. సో ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్స్, దెన్ రియాక్షన్ మెకానిజమ్స్, దెన్ ఫిజికల్ ప్రాపర్టీస్, అండ్ దెన్ ఐయుపిఏసి నామినిక్లేచర్, ఐసోమెరిజం. కామన్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. రివర్స్లో అయినా చదవండి, అంటే ఫస్ట్ నేమ్స్ అన్నీ చదవండి అన్ని చాప్టర్లో. కామన్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇథిలిడిన్ క్లోరైడ్, ఇథిలిన్ డైక్లోరైడ్ అంటే తెలియాలి, కార్బోలిక్ యాసిడ్ అంటే తెలియాలి, కెటకోల్ అంటే తెలియాలి. ఇట్లా నేమ్స్ అన్నీ ఒకసారి చదవండి. ఐసోమెరిజం నేమ్స్, నామినిక్లేచర్ పక్కన ఐసోమెరిజం ఉంటుంది. ఐసోమెరిజం అంతా ఒకసారి చదువుకోవచ్చు, చేసుకోవచ్చు ఎన్సీఆర్టీ. నెక్స్ట్ రియాక్షన్ మెకానిజమ్స్. రియాక్షన్ మెకానిజమ్స్ SN1, SN2, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్స్, సబ్స్టిట్యూషన్స్, అట్లా చాలా ఉంటాయి ఎన్సీఆర్టీ క్లాస్ 12లో, అవి చదవండి. నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సో ఇలా చదవచ్చు అనమాట. సో మీరు ఇలా చదవడం వల్ల ఏమవుద్ది, నీకు మొత్తం క్లాస్ 12 ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎటే స్ట్రెచ్ అయిపోద్ది. ఎందుకంటే అవిర్ చాప్టర్ ఇస్ ఇంటర్లింక్డ్. అందుకే నేను అనేది ఎటే స్ట్రెచ్ అయిపోగొట్టండి అని. ఓకే, లేదు సార్ మాకు మా కాలేజీలో షెడ్యూల్ వేశారు, క్యూములేటివ్ టెస్ట్, పార్ట్ టెస్ట్లు ఇలా ఉన్నాయి, పార్ట్ టెస్ట్ వైజ్ చదవాలంటే, చాప్టర్ వైజ్ చదవాలంటే అలా కూడా చదువుకోవచ్చు. సో చాప్టర్ వైజ్ కూడా చదవచ్చు, అది కూడా సేమ్ ప్యాటర్న్. థ్యాంక్ యూ. దట్స్